నిజామాబాద్ జిల్లాలో ఉగ్ర నీడలు కమ్ముకున్నాయి. ఇటీవల కాలంలో ఉగ్రవాదుల కదలికలు మరోసారి బయటపడుతున్నాయి. దీంతో జిల్లా ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నారు. బోధన్లో నిన్న ఢిల్లీ పోలీసులు ఎయిర్ పిస్తల్తో ఉన్న ఓ యువకుని అదుపులోకి తీసుకోవడం కలకలం రేపుతోంది. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఉగ్రవాదుల లింకులు మరోసారి కలకలం సృష్టించాయి. ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐతో సంబంధాలున్నాయన్న కారణంతో బోధన్ పట్టణంలోని ఆనిసానగర్ కాలనీకి చెందిన ఓ యువకుణ్ణి ఈ నెల 11వ తేదీన అదుపులోకి తీసుకున్నారు ఢిల్లీ పోలీసులు. ఆన్లైన్ ద్వారా ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో ఆఫర్ డానిష్ అనే వ్యక్తిని అరెస్టు చేయగా అతడిచ్చిన సమాచారంతో ఢిల్లీ పోలీసులు 10 రోజులుగా బోధన్లో నిఘా వేశారు. పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకుని బోధన్ కోర్టులో ప్రవేశపెట్టారు. అక్కడి నుంచి ఢిల్లీకి తీసుకువెళ్లినట్టు పోలీస్ వర్గాల సమాచారం. యువకుడి నుంచి ఎయిర్ గన్ స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ పోలీసులు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని స్థానిక పోలీసులు చెబుతున్నారు. ఏ మారుమూల ఏ విధ్వంసం జరిగినా దాని మూలాలు నిజామాబాద్ జిల్లాకు అంటుతున్న నేపథ్యంలో మరోసారి జిల్లాలో ఉగ్రనీడలు బయటపడ్డాయి. అయితే ఉగ్రవాద కుట్రను భగ్నం చేశారు ఢిల్లీ పోలీసులు. గతంలోనూ నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థ పేరిట నిజామాబాద్లో పలు కార్యక్రమాలు జరిగాయి. వీటిపై నిఘా పెట్టిన పోలీసులు పక్కా సమాచారంతో ఆటోనగర్లో ఓ ఇంట్లో దాడులు నిర్వహించారు. ఆ సంస్థకు చెందిన అబ్దుల్ ఖాదర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అయితే అతని దగ్గర నుంచి నిషేధిత పిఎఫ్ఐ సంస్థకు చెందిన బ్యానర్, కొంత స్టేషనరీ, 3 నాన్ చాక్లు, ఒక స్పీకర్తో పాటు పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. జగిత్యాల పట్టణంలోని మార్కెట్ రోడ్ ఏరియాకు చెందిన ఖాదర్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆటోనగర్ ప్రాంతంలో తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాకుండా ఇక్కడ యువకులకు మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఇతర మతస్థులపై దాడి చేయడం, దేశంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడం, కర్రసాము, నాన్చాక్ తిప్పడం లాంటి వాటిపై శిక్షణిచ్చాడు. ప్రధానంగా పిఎఫ్ఐ సంస్థలో శిక్షణ పొందిన యువకులను ఇస్లాంకు అనువైన శక్తులుగా తయారు చేయడం, ఇలా శిక్షణ పొందిన వారిని దేశంలో ఇతర మతస్థులపైకి ఉసిగొల్పి లౌకిక శక్తులను నాశనం చేయడం, దీని ద్వారా ప్రపంచంలో షరియత్ వ్యవస్థను స్థాపించడమే పిఎఫ్ఐ సంస్థ ముఖ్య ఉద్దేశంగా జరిగిన కుట్రను గతంలో ఛేదించారు పోలీసులు. బోధన్ పట్టణంలో ఉగ్ర కదలికలు, దొంగ పాస్పోర్టులైనా, రోహింగా ముస్లింస్ అయినా, ఈరోజు ఉగ్రవాదుల లింకులైనా ఏదైనా బోధన్తో సంబంధం అనేది ఈరోజు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి ఇది పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ పటిష్టమైన విచారణ జరిపించి అలాంటి వ్యక్తులు కానీ అలాంటి కార్యకలాపాలు కానీ